ఇక్కడ ఒక విషయం మన సపోర్టర్స్కి కార్యకర్తలకే చెప్పదలుచుకున్నా అండి. ఈ మధ్య మన ఛానల్ చుట్టూ కూడా కొన్ని టీడీపీ జనసేనకు సంబంధించిన కుక్కలు వచ్చి మొరుగుతున్నాయి. ఎవరు కూడా వాళ్ళని ఏమనకండి, వాళ్ళ మానాన వాళ్ళను మొరగనివ్వండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు సిద్ధహస్తులు, అంటే మన వేలుతో మన కనునే పొడిపించడంలో వాళ్ళు బాగా నేర్పరులు. అందులో పిహెచ్డి కూడా చేశారు అబ్బా కొడుకులు. అంటే ఇప్పుడు ఏదో జరిగిపోతుంది మన పార్టీలో, ఏదో అయిపోతుంది అని చెప్పేసి క్యారెక్టర్లు మారుతుంటాయి, కానీ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. ఎవరైతే అసంతృప్తులు ఉంటారో, ఎవరైతే కొంచెం అబ్బా ఏంటి నేను అనుకున్నది జరగట్లేదు పార్టీలో అనే వాళ్ళు ఉంటారో, వాళ్ళని చేరదీయడము, వాళ్ళని బాగా కావాల్సినవన్నీ చేసి పెట్టడము, వాళ్ళ ఈగో ఎక్కడ టచ్ చేస్తే సాటిస్ఫై అవుతుందో అక్కడ టచ్ చేయడం చంద్రబాబు లోకేష్ పని. వాళ్ళందరూ సిద్ధహస్తులు. దాంట్లో వాళ్ళు దొడ్డిదారిన రాజకీయాలు చేయడంలో ఇంకా వాళ్ళకంటే సిద్ధహస్తులు ఉండరు. ఇంకా కోకొల్లు మాట్లాడుకోవచ్చు. కానీ నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు నేను చెప్పేది ఒకటి, ఎవరైనా కానీ ఇప్పుడు నన్ను కూడా అన్నారు నిన్న కొందరు, ఎవరో కామెంట్, నీ కోటరీ అంటే తెలీదా? నేను కోటరీ అంటే తెలియదు, లేకపోతే కోటరీ అంటే అర్థం తెలియదని నేను అనలేదు. కోటరీ అంటే ఇప్పుడు సామాన్యులు కార్యకర్తలు ఎవరైనా వాళ్ళు కలవలేకపోతే కోటరీ అడ్డుపడిందంటే అర్థం ఉంది. కానీ సాయిరెడ్డి ఒక కోటరీ, నెంబర్ 1 ఫస్ట్ డే నుంచి సాయిరెడ్డి గారు పార్టీలో కీలక వ్యక్తి. ఇంకా నేను వెళ్ళి కలవలేకపోయాను, నేను మాట్లాడలేకపోయాను అంటే దానికి అర్థమే ఉండదని చెప్పా. అంటే కోటరీ అంటే ఇంకా ఏంటో నాకు అర్థం కాదు అని చెప్పాను. సో ఇక్కడ ఆయనకు నచ్చలేదు, ఆయన వెళ్ళిపోయాడు. సాయిరెడ్డి గారు బయటికి వెళ్ళి నీతి సూక్తులు చెప్పే బదులు పార్టీలోనే ఉండి మాట్లాడింటే బాగుండేది అని నా ఒపీనియన్. నాకు సాయిరెడ్డి గారి పైన కోపం ఉంది. ఎందుకు కోపం ఉంది? పార్టీని వదిలిపెళ్ళిపోయారనే కోపం ఉంది. ఇంకా తర్వాత ఆయనకు నచ్చలేదా, ఆయన ఇబ్బంది పడ్డాడా, ఆయనను తరిమేశారా అంటే, ఒకటి నా దృష్టిలో అండి, నాయకుడితో పాటు కష్టమో నష్టమో యుద్ధం చేయాలంటే సైన్యం ఉండాల్సిందే, సైనికుడిగా మనం పనిచేయాల్సిందే. నేను అస్త్ర సన్యాసం చేస్తాను, నేను సైనికుడిగా ఉండను, కానీ బయటికి వెళ్ళి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాను అంటే ఆ యుద్ధం గురించి మాట్లాడకపోవడమే మంచిది. మనకు విలువిద్యలో ఎంత నైపుణ్యం ఉన్నా దానికి విలువ లేకుండా పోతుంది నువ్వు యుద్ధం చేయకపోతే. నా ఉద్దేశం అది వెరీ క్లియర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ సాయిరెడ్డి గారు మన పార్టీలోని మాట్లాడితే సాయిరెడ్డి గారిని మనం భుజానికి ఎత్తుకుంటాం, సాయిరెడ్డి గారిని సపోర్ట్ చేస్తాం. లేదు సాయిరెడ్డి గారు నేను ఈ పార్టీలో ఉండను, బయటికి వెళ్తాను, నేను వేరే ఏదో చేసుకుంటాను, నాకు అసంతృప్తిగా ఉందంటే మనం ఎక్కడ కూడా కాదని లేదు, మీరు ఉంటే బాగుండేదని చెప్పేసి మనం అందరం చెప్పాం. మెల్లగా వచ్చేసి లేదు ఇంకా నేను నెగిటివ్గా మాట్లాడతాను, నేను ఇంకా సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాను, సూచనలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాను అంటే నా పాయింట్ ఏంటంటే అది పార్టీలో ఉండే చేయొచ్చు కదా. ఎవరో ఆయన వెళ్ళగొట్టేంత సీన్ ఉంటుందని నేనైతే అనుకున్నాను. నాకు పార్టీలో ఏం జరుగుతుందని నాకు కూడా తెలుసు. ఇక్కడ ఇంకోటి, సామాన్యులు అంటే సామాన్య కార్యకర్తలకి చెప్తున్నాను, మనం చేయాల్సిన పని మనం చేద్దాం. మనల్ని రెచ్చగొట్టడానికి చాలా మంది పనిచేస్తూ ఉంటారండి. ఒకరికి ఇద్దరికో లేకపోతే ముగ్గురికి ఎవరైనా అన్యాయం జరిగి అసంతృప్తులు ఉంటే వాళ్ళని కూడా నేను ఎక్కడ చెడ్డవాళ్ళని అనను. కానీ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. నేను నిన్న వీడియో చేసినా, ఈ రోజు వీడియో చేసినా, రేపు వీడియో చేసినా మనం చేసేది పార్టీకి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించి మనం చేస్తాం. ఎక్కడ కూడా మన పర్సనల్ అజెండానో లేకపోతే మనకు పర్సనల్గా మైలేజ్ రావాలా, మనం పర్సనల్గా బాగుండాలా అని ఆలోచించి అయితే నేను ఎప్పుడు చేయను. అలా చేయాలనుకుంటే నేను వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. నేనేదో లాబింగ్ చేసుకుని నా పర్సనల్ పనులు నేను చేసుకుంటాను. చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఏదైనా కానీ మనం బయటకు వచ్చి ఒక మాట మాట్లాడేటప్పుడు మన పార్టీకి ఉపయోగపడుతుందా లేదని ఆలోచించి మాట్లాడండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాయిరెడ్డి గారు నేను వచ్చి మాట్లాడిన దానివల్ల పార్టీకి మైనస్ తప్పితే ప్లస్ అనేది ఎక్కడ నాకు అనిపించలేదు. ఇప్పుడు నాకు నచ్చిన వాడు మంచోడు, నాకు నచ్చని వాడు చెడ్డోడు అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే పార్టీలు ముందుకు సాగలేవు. మనకు నచ్చని వాళ్ళు ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. నచ్చితే కలిసి ట్రావెల్ చేస్తాం, నచ్చకపోతే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం. మరీ ముఖ్యంగా బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ సందర్భంగా కార్యకర్తకి ఒకటైతే చెప్పదలుచుకున్నానండి. చాలామంది కార్యకర్తలు నేను కలవలేకపోతున్నాను జగన్ అన్నని, లేకపోతే నన్ను వాళ్ళు కల్పించలేదు, వీళ్ళు ఆగారు, వాళ్ళు ఆపారు అని చెప్తూ ఉంటారు. వీ టోటలీ అండర్స్టాండ్. మనకు ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే 100కి 100 పాళ్ళు మన వాళ్ళకి జగన్ అన్న అంటే అమితమైన ప్రేమ, ఇష్టం. అది మన పార్టీలో ఉన్న అంటే ఒక స్వీట్ పెయిన్ అంటారు కదా, అలాంటిది. అది మనం ఎలా సాటిస్ఫై చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. అందులో కొందరికి
అవకాశం రాకపోవచ్చు ఆ సందర్భంలో, బట్ తప్పకుండా అందరికీ వస్తుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోమని కార్యకర్తలకు చెప్తున్నాను. ఎవరు ఎవరిని ఆపలేరండి. నెంబర్ 1 జగనన్న అయితే పార్టీలో, నెంబర్ 2 కార్యకర్తలు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ కార్యకర్తలకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కానీ నాకు జగనన్న ఇష్టము అంటే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ నా ఉద్దేశం ప్రకారం అది ఒక్కటి సరిపోదు. పార్టీకి ఉపయోగపడే పనులు చేయండి. పార్టీకి ఏదైనా మీరు చేస్తుంటే దానివల్ల పార్టీకి ఉపయోగం కలుగుతుంటే మీకు తప్పకుండా గుర్తింపు వస్తుంది. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నదే. ఆ తర్వాత ఏ కోటరీ, ఏ బీటరీ, ఏ లాటరీ, ఏ మ్యాటరీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేరు. మనం ఎఫర్ట్ పెట్టి మనం చేస్తే 10 మందికి మనం పెట్టిన ఎఫర్ట్ తెలిస్తే జగనన్నే మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడతారు. ఖచ్చితంగా అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు అందరికీ అభిమానం ఉంటుంది. ఇప్పుడు మన కార్యకర్తలందరికీ అభిమానం ఉంటుంది. వాళ్ళు కొంతమంది యాక్టివ్గా పనిచేసి పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది అంటే వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా అవసరమైనప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరిని కలవాలంటే టైం పడుతుంది. ఇట్స్ టైం టేకింగ్. ప్రతిదానికి వచ్చేసి బోడిగుండుకు మోకాలకు ముడేస్తూ ఏదో జరిగిపోతుంది, లేకపోతే ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది అని ప్రతి ఒక్కదాన్ని అక్కడికే తీసుకెళ్లి మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా అందరికీ అవకాశం కలుగుతుంది. ఒకవేళ అవకాశం రాలేదు అంటే మనం ఏమైనా తక్కువ చేస్తున్నామా అని కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం ఏదైనా చేస్తే అందరికీ ప్రేమ ఉంటుంది. 100కు 100% ప్రతి ఒక్క కార్యకర్తకి జగనన్న మీద ప్రేమ ఉంటుంది. బట్ ప్రేమ ఒక్కటి సరిపోతుందా? మనం ఏదైనా మనం పార్టీకి చేయగలమా? పార్టీకి చేస్తే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే అండి, మంచోళ్ళు ఉన్నారా, చెడ్డోళ్ళు ఉన్నారా, కోటరీలో వీడున్నాడా, వాడున్నాడా నాకు సంబంధం లేదు. నేను పట్టించుకోను. ఆ కోటరీ అని ఎవరైతే అన్నారో ఆ కోటరీ ప్లేస్లో నెక్స్ట్ కొత్తగా 5 మంది కొత్త వాళ్ళు వచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దాంట్లో ఇంకొక 5 మందిని మళ్ళా 6 నెలలకు మార్చి కొత్త వాళ్ళని పెట్టుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బికాస్ నేను ఒకటే ఫీల్ అవుతానండి, మనం చేసే పనిలో నిజాయితీ ఉందనుకోండి వాళ్ళే మనల్ని మెచ్చుకుంటారు. ఆ పరిస్థితి క్రియేట్ చేయాలి మనం. లేదనుకోండి ఎవడు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు తృప్తి ఉంటుంది కదా మనం పార్టీ కోసం పనిచేస్తామని. బయటకు వచ్చేసి మన పార్టీ వాళ్ళనే మనం దుమ్మెత్తు పోసుకొని వాడు వీడిని తిట్టుకుంటూ పోతుంటే ఎక్కడికి వెళ్తాం మనం? వేర్ విల్ వి గో యాజ్ ఎ పార్టీ? అది పార్టీకి మంచిది కాదు. ఒకవేళ ఏదైనా మీరు చెప్పాలనుకుంటే అందుకు ఒక సిస్టమ్ ఉంది. ఒక మండలం లెవెల్ నాయకుడు, ఒక డిస్టిక్ లెవెల్ నాయకుడు, ఒక రీజనల్ కోఆర్డినేటర్స్, ఒక డిస్టిక్ హెడ్, లేకపోతే ఇంకా చాలా చాలా అనుబంధ విభాగాలు ఇవన్నీ ఉన్నాయి. ఒకరి కాకపోతే ఒకరితో చెప్పండి. మీకు ఏదైనా ఐడియా వచ్చినా, మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా, మీరు ఏదైనా చేయాలన్నా దట్ విల్ గో టు దట్ ఎక్స్టెంట్. ఏదైనా మనం చేస్తే పార్టీకి ఉపయోగపడుతుందనే విధంగా ఆలోచన చేయండి. మనం ప్రయత్నం చేసి ఆ సందర్భానికి అది కుదరకపోతే మిమ్మల్ని ఎవరో అడ్డుకుంటున్నట్టు మాత్రం అనుకోకండి. అది ఒకవేళ ఇంతకుముందు నిజంగానే జరిగింటే దానికి కూడా పరిష్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా నేను పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, కానీ ఆ కోటరీ మనిషినో ఈ గ్యాంగ్ మనిషినో అనే చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు అది అసహ్యం కూడా. నేను ఎవరో వర్గాన్ని అని చెప్పుకోవడం నాకు సిగ్గుచెట్టు. నాకంటూ ఒక వర్గం ఉంది, అది జగనన్న వర్గం. మనం ఆ వర్గం అంతే. ఇంకా నేను ఆ వాడు ఈ వాడు కానీ ఒకటే, ఎవరు ఏ వర్గంలో ఉన్నా పార్టీకి అల్టిమేట్గా మంచి జరుగుతుందా లేదా అని ఆలోచించాలి. కానీ బయటకు వచ్చేసి నేను వాడిని తిడతా, వాడు వీడిని తిడతాడు అంటే అది దానివల్ల అల్టిమేట్గా పార్టీకే నష్టం. ఒకసారి ఎవరైనా ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి పైన, ఎవరైనా కోర్టులో ఒక వ్యక్తి పైన ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం అబద్ధాలు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇతను మాయమాటల్లో పడ్డాడు అంటే మనము అతన్ని తిట్టడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేస్తున్నాం. ఒకసారి ఆ విషయం కూడా ఆలోచించండి. మార్పులు అయితే మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు కూడా పార్టీకి ఏది మంచిదో ఆ మార్పులు జరుగుతాయి. నీకు ఇష్టమనో నాకు ఇష్టమనో మార్పులు జరగవు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూనే ఉంటారు. వారు టైం వచ్చినప్పుడు అన్నిటినీ గాడిలో పెడతారు, చేయాల్సినటువంటి చేస్తారు. ఇదొక్కటి కార్యకర్తల్ని గుర్తించమని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మనం ఏం చేస్తే పార్టీకి మంచి జరుగుతుందని ఆ విధంగా ఆలోచించి వాళ్ళ మీద బురద చల్లడం, వీళ్ళ మీద బురద చల్లడం ఇవన్నీ పక్కన పెట్టేసి మనం చేసుకుంటే పని మనం చేసుకుంటూ పోదాం. అండ్ సాయిరెడ్డి గారికి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, సాయిరెడ్డి గారిని మా పార్టీలోకి రమ్మని మేము మళ్ళీ అడుగుతున్నాం. ఇది మీరు కష్టపడి ఏమంటారు పెంచిన పార్టీ. సాయిరెడ్డి గారు ఎంతో కీలకం, సాయిరెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు. నేను అనేది కూడా అదే, మీరు ఇంత కష్టపడి మీ సొంత పార్టీలాగా భావించి మీరు ఇంత కష్టపడ్డారు, పార్టీకి మీరు ఇంత చేశారు. బయటికి వెళ్ళి మీరే పార్టీనో లేకపోతే నాయకుడిని విమర్శించి ఆయన మారాడు, నేను కాదు మారింది, ఇవన్నీ మాట్లాడితే ఎవరికైనా బాధ కలుగుతుంది. మేమనేది ఆ మాటలు వద్దు స్వామి అంటాం. అది కూడా నువ్వు సిఐడి దగ్గరకు పోయి బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరమే ఉంది. యువత పోరు పెట్టిన రోజు మాట్లాడాల్సిన అవసరమే ఉంది. అవసరం లేదు. సాయిరెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాను, సాయిరెడ్డి గారు మీరు నిజంగా మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి, మీరు పార్టీ నాయకుడి బాగుకోరి మీరు ఇవన్నీ చేస్తున్నారంటే మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఇంకా మీకు కూడా యాక్సెస్ లేదంటే మేము పోయి తలకాయ తీసుకుపోయి గోడ కొట్టుకోవాలి. ఇంకా
ఇంకా ఆ విధంగా చేయండి. వేరే ఇతరత్ర కారణాలు ఉంటే వి రెస్పెక్ట్ యువర్ డెసిషన్. మీరు ఎందుకు పోయారో కూడా మేము ఎప్పుడు కూడా వీడియోలు చేసి మిమ్మల్ని తిట్టాలనో లేకపోతే మిమ్మల్ని బ్యాడ్ బుక్స్లో చూపించాలని మేము ట్రై చేయలేదు. బట్ ఏదైనా ఒక మాట వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పార్టీ పర్సన్గా మనం రియాక్ట్ అవుతాం. ఇప్పుడు సాయిరెడ్డి చెప్పింది కరెక్టు, లేకపోతే ఈ రెడ్డి చెప్పింది కరెక్టు, ఆ రెడ్డి చెప్పింది తప్పు అంటే కరెక్టా రాంగా అన్నది మన చేతిలో ఉండదు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. ఇప్పుడు సాయిరెడ్డి గారు బయటికి వెళ్ళడానికి కేవలం కోటరీ కారణం అన్నాము అంటే ఇంక అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. లోపల ఎన్నో జరుగుతాయి. బయట రాజకీయాలు అండి, ఏ పార్టీ అయినా బయట తెలిసేది 5% మాత్రమే. 95% ఎవరికి బయటికి చెప్పరు. అవి టాక్టిక్స్ కావచ్చు, అవి చతురత కావచ్చు, లేకపోతే అవి సీక్రెట్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, బయటికి రావు. సాయిరెడ్డి గారు బయటకు పోయింది ఏదో కోటరీనో నాకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పిలేదని నేను బయట అంతకంటే హాస్యాస్పదం ఉండదు. ఆ విషయం వరకు నేను చెప్పగలను. నాకు ఇంకా చాలా విషయాలు తెలుసు. నేను కూడా అవి సందర్భం కాదు కాబట్టి నేను బయటికి చెప్పను. ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం చెప్పడం మొదలు పెడితే మనం ఏదో విజయసాయిరెడ్డి గారిని బ్యాడ్ బుక్స్లో చూపించిన వాళ్ళం అవుతాం. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. విజయసాయిరెడ్డి గారు సొంత కారణాల వల్ల పోయారు, దట్స్ ఇట్. ఇప్పుడు వారు వస్తారంటే కూడా ఎవ్రీవన్ విల్ వెల్కమ్ హిమ్. బట్ కార్యకర్తలు మాత్రం ప్రతిదానికి ఎవరినో బ్లేమ్ చేసుకుంటూ బ్లేమ్ గేమ్ ఆడే బదులు మనం ఏం చేయగలము, మనం ఏం చేస్తే మన పార్టీకి మంచిది అవుతుందని ఆలోచించండి. అండ్ ఎవరెవరైతే కామెంట్ సెక్షన్లో ఎవరి గురించో లేకపోతే ఇంకొకరి గురించి పెట్టి అన్న ఇది చేస్తే బాగుంటుందంటే మీరు చెప్పే పాయింట్లన్నీ కూడా నేను తూచా తప్పకుండా నాకు వీలైనంతగా నేను పార్టీ పెద్దలకు చేరవేస్తూనే ఉంటాను. అందులో డౌటే లేదు. బట్ లెట్ us ఫోకస్ ఆన్ అవర్ ప్రైమ్ ఆబ్జెక్టివ్. మన మెయిన్ ఎయిమ్ ఏంటి అది ఆలోచించి అది గుర్తుపెట్టుకుని మనం పనిచేద్దాం.